నారి నారి నడుమ మురారి ట్రైలర్ అవుట్ అయింది. నాకైతే చాలా క్లమ్జీగా అనిపించింది. అరే సింపుల్ స్టోరీ ఎందుకు ఇంత క్లమ్జీగా కట్ చేశారు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఏ సినిమాకైనా ట్రైలర్ ఎందుకు కట్ చేస్తారు? మా సినిమా జాన్రా ఇది, స్టోరీ ఇది, హీరో ఇది, హీరోయిన్ ఇది, వాళ్ళ క్యారెక్టర్లు ఇది, వాళ్ళ ప్రొఫెషన్స్ ఇది, వాళ్ళ సెటప్ ఇది, కాన్ఫ్లిక్ట్ ఇది అని మనకు సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి. ఈ ట్రైలర్లో కూడా హీరో ఏంటి, హీరోయిన్ ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇంతవరకు బాగానే వస్తుంది. దాని తర్వాత అంతా ఏదో కన్ఫ్యూజింగ్గా అంత క్లమ్జీగా అయిపోయి ఎటో వెళ్ళిపోయిన ఫీలింగ్, డీవియేట్ అయిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మేబీ సినిమాలో ఉన్న ది బెస్ట్ అంటే సీన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ ఫోర్స్డ్గా ఇరికించడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనుకుంటున్నా ఇది. మామూలుగా సినిమాలో కన్ఫ్యూజింగ్ డ్రామా అంటే దానివల్ల వచ్చే కామెడీ వర్కౌట్ అవుతుంది. అదే ట్రైలర్లోనే ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఇది ఇట్లా క్లమ్సీగా అయిపోతుంది. సో దానికి ఎగ్జాంపులే ఇది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇందులో హీరో ఆర్కిటెక్ట్ ఉన్నట్టున్నాడు, సేమ్ ఆఫీస్లోనే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. సో ఇదే ఆఫీస్కే తను కాలేజీలో లవ్ చేసినటువంటి ఎక్స్ లవర్ వీళ్ళ బాస్గా వచ్చేటట్టుంది. ప్రజెంట్ లవ్, ఎక్స్ లవ్, మధ్యలో మురారి అంటే సర్వానంద్. సో వీళ్ళ ముగ్గురు మధ్యన జరిగే డ్రామా నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్, కన్ఫ్యూజన్, కామెడీ ఇది ఒక మెయిన్ ట్రాక్ అయితే, సో ఇంకో సబ్ప్లాట్ కూడా ఉంది. అదేంటి, నరేష్ ఒక యంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, దాని తర్వాత ప్రెగ్నెన్సీ, పిల్లలు సంథింగ్ ఏదో ఉన్నట్టు. సో అది మెయిన్ ప్లాట్ అయితే, ఇది సబ్ప్లాట్ ఉన్నట్టుంది. ట్రైలర్ను పక్కన పెడితే బిఫోర్ రిలీజ్ చేసిన టీజర్లో కావచ్చు, ఇప్పుడు ట్రైలర్లో కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, కన్ఫ్యూజన్, కామెడీ, డైలాగ్స్ ఇవన్నీ అయితే బాగానే వర్కౌట్ అయినాయి. ఇదే రైటర్స్ది బిఫోర్ మూవీ సామజవరగమన, దాంట్లో కూడా ఇలాంటి కన్ఫ్యూజింగ్ డ్రామానే బాగానే వర్కౌట్ చేసింటారు. ఇందులో కూడా బాగానే వర్కౌట్ చేసినారేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్స్ అందరూ అయితే యాక్ట్ చేసినట్టున్నారు. ముఖ్యంగా సత్య ట్రాక్ బాగానే ఉన్నట్టుంది. సో మనవాడు అదో ఆటో డ్రైవర్ ఉన్నట్టున్నాడు. సో పేరు లవకుశ, లవ్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని అంటున్నాడు. శర్వానంద్ ట్రాప్ లో పడి మనవాడే ఆ అమ్మాయిని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి నరేష్ కు పెళ్లి చేసేటట్టున్నాడు. అందుకే ఆటో వెనుక కూడా అమ్మాయిలు అంకుల్స్ తో జాగ్రత్త అని అది రాసి పెట్టున్నాడు. సో ఈ ట్రాక్ అయితే బాగానే ఏదో వర్కౌట్ అయ్యేలాగానే ఉంది. కాస్టింగ్ బాగుంది, శర్వానంద్ కూడా బాగున్నాడు, విజువల్స్ బాగున్నాయి, బీజియం కూడా బాగుంది. ఓవరాల్ గా నారి నారి నడుమము నారి మీద కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే కనపడుతున్నాయి. సో 14th రిలీజ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత మరింత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.